ఏపీ శాసన మండలిలో ప్రశ్నోత్తరాలపై చర్చ వాడివేడిగా జరుగుతోంది. బీసీల సంక్షేమానికి నిధుల కేటాయింపుపై వైసీపీ సభ్యులు ఆరోపణలకు ధీటుగా మంత్రులు నారా లోకేష్, సవిత సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ బీసీలకు గత ప్రభుత్వం తీవ్రంగా అన్యాయం చేసిందని, అమర్నాథ్ గౌడ్ను వైసీపీ ప్రభుత్వం ఎలా హత్య చేసిందో చర్చించేందుకు సిద్ధమేనా అంటూ మంత్రి సవాల్ చేశారు. ఎమ్మెల్సీ అనంతబాబు దళితుల్ని చంపి ఆ శవాన్ని డోర్ డెలివరీ చేశారా లేదా వైసీపీ సభ్యుడు త్రిమూర్తులు చెప్పాలన్నారు. వైసీపీ సర్కార్ బీసీలకు రిజర్వేషన్లు ఎందుకు తగ్గించారో ఆ పార్టీ సభ్యులు చెప్పాలని మంత్రి లోకేష్ డిమాండ్ చేశారు. బీసీల గురించి మాట్లాడుతున్నారు. అమర్నాథ్ గౌడ్ హత్య గురించి కూడా మాట్లాడదామా? చర్చ పెట్టుకుందామండి. అమర్నాథ్ గౌడ్ హత్య గురించి చర్చ పెట్టుకుందామా? ఎట్లా వైకాపా నాయకులు ఒక పిల్లోడు మోర్లో అతను చదువుకున్న పుస్తకాల నుంచి కాగితాలు చింపి నోట్లో కుక్కేసి పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేశారు. చర్చిద్దాం, నో ప్రాబ్లం. లోకేష్ గారు దళిత సవాన్ని ఎట్లా డోర్ డెలివరీ చేశారు చర్చిద్దాం. వీఆర్ రెడీ. లోకేష్ గారు అంతేగాని పద్దాగా గౌరవ సభ్యుడు చెప్తున్నారు, చెప్పలేండి. చైర్మన్ గారు ఆల్రెడీ ఒక రూలింగ్ ఇచ్చారు. పద్దాగా రోడ్ మీద వస్తాం. కరెక్ట్ గా త్రిమూర్తుల గారు మారుదామంటే రెడీ. వీఆర్ రెడీ సార్, మారుదాం. అమర్నాథ్ గౌడ్ గురించి మారుదాం. మీ ఎమ్మెల్సీ సభ్యుడు అనంతబాబు గారు ఏం చేశారో అది కూడా మారుదాం. చేయలేదా? లోకేష్ గారు చేయలేదా? అనంతబాబు గారు సవాన్ని డోర్ డెలివరీ చేయలేదని చెప్పండి. మీరు చెప్పండి, చెప్పండి, చెప్పండి సార్, చెప్పండి. సవాన్ని డోర్ డెలివరీ చేయలేదా అని అడుగుతున్నా. త్రిమూర్తుల గారు చెప్పండి. బీసీల గురించి మాట్లాడుతున్నారు కదా, అందుకనే మాట్లాడా. అమర్నాథ్ గౌడ్ గురించి కూడా మాట్లాడా. ఛాలెంజింగ్. లెట్ us discuss. లోకేష్ గారు లెట్ us discuss. లోకేష్ గారు సార్ ఆయన కూర్చోమనండి సార్. ఐ హావ్ రైట్. ఐఎమ్ మినిస్టర్ ఆఫ్ ద హౌస్. ఐ హావ్ రైట్ టు టాక్. సార్ మెంబర్ ఇట్లా మాట్లాడితే ఎట్లా సార్? నాకు రైట్ ఉంది, నేను మాట్లాడుతున్నా. లోకేష్ గారు ఇప్పుడు జరిగేటటువంటి సార్ ఇట్లా మాట్లాడుతున్నారు. లోకల్ బాడీస్ లో బీసీలకి రిజర్వేషన్ ఎందుకు తగ్గించారో చెప్పమనండి. చెప్పండి. రిజర్వేషన్ మీరు ఎందుకు తగ్గించారు? అమర్నాథ్ గౌడ్ మీరు ఎందుకు చెప్పేశారు? కార్పొరేషన్ మీరు ఎందుకు నిధులు కేటాయించారో చెప్పండి. మీరు రైట్ టు డిస్కస్.